హాయ్ హలో ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు అందరూ? అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే నేను నేసిన ముగ్గండి. ఈ ముగ్గు అస్సలు చెరపాలనిపియట్లేదు. అంత బాగుంది. కొంచెం కూడా చెరిగిపోలేదనమాట. మా పిల్లలైతే అస్సలు ముగ్గునైతే తొక్కరు, ఏం చెయ్యరనమాట. నీట్గా ఎలా వేసిన ముగ్గు అలాగే ఉంటుంది. నేను అలా కాపాడుకుంటాను కూడా దాన్ని తొక్కకుండా. చూసారు కదా, ఊడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ముందు రోజు ముగ్గు జరిపితే మాత్రం నాకైతే అస్సలు అలా చేయాలనిపించదు. ఎన్ని రోజులు ఉంటే అలాగే ఉంచాలి అన్నట్లు అనిపిస్తుంది. కానీ తప్పదు, రోజు రోజుకి క్లీనింగ్ అయితే చేసుకోవాలి కదా. ఇంకా వంట టిఫిన్స్ అన్నీ చేసి పిల్లల్ని అయితే స్నానం చేయమని చెప్పి నేనైతే ఇంటి ముందైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. నీట్గా ఊడ్చేసిన తర్వాత మొత్తం మాఫ్ అయితే పెట్టేస్తున్నాను. ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్గా తుడిచేస్తున్నాను. నేనైతే రోజు ఇట్లా మాఫే పెడతానండి. చీపిరితో అయితే కడగను. ఎప్పుడో ఒకసారి కడుగుతాను. ఎందుకంటే రోజుది రోజు క్లీన్ చేసుకుంటే పెద్దగా ఏముండదు కాబట్టి రోజు అయితే మాఫ్ పెట్టేస్తాను. ఇది మాఫ్ ఇంటి ముందు ఒక మాఫ్, లోపల ఇంకొక మాఫ్ 2 ఉంటాయి. ఇంకా మెట్లు కూడా మొత్తం అయితే తుడిచేసుకుంటున్నానండి. చలి అయితే ఇంకా ఉంది, మార్నింగ్ పోలేదు. మా పాపని వీడియో తీయమంటే కూడా అసలు భయపడి నెట్ లోపల నుండే వీడియో అయితే తీస్తుంది, బయట చలి వస్తుందని చెప్పి. ఇంకా మంచిగా ముగ్గైతే పెట్టేసుకున్నాను. ముగ్గేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఎంత పెద్ద ముగ్గులైనా రోజు విసుగు లేకుండా వేస్తాననమాట. ఇంకా పసుపు, కుంకుమ అయితే ఇక్కడ వేస్తున్నా కదా. ఎందుకు అననంటే మాకైతే చుట్టూ వచ్చిందనమాట. ఆ పసుపు, కుంకుమ దేవుడి దగ్గర చాలా ఉంది. అది నేను దేనికి వాడలేను కదా. నెక్స్ట్ మళ్ళీ కొత్తగా కుంకుమ అన్నీ కొనుక్కోవాలి కదా చుట్టూ అయిపోయిన తర్వాత. ఇంకా అందుకే ఇట్లా ఇంటి ముందన్న యూజ్ చేసి అవగొట్టదామని చెప్పి చేస్తున్నాను. ఇంటి ముందు యూజ్ చేస్తే తొక్కితే తప్పు అంటారు కదా. మేమేం తొక్కమండి, తొక్కకుండానే చూసుకుంటా జాగ్రత్తగా. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.